నాన్న బావ ఇద్దరిలో ఏ ఒక్కరూ ఓడిపోకూడదని కోరుకుంటున్నాను. నీ కోరిక విని ఆ దేవుడు కూడా కన్విన్స్ అవ్వడు భూమి. పోటీ ఆగదు, ఆల్రెడీ మొదలైపోయింది. మొదలైన పోటీలో గెలిచేది ఒక్కరే, అంటే ఒకరు ఓడిపోతారు. అది మీ నాన్నైనా కావచ్చు, లేదా కట్టుకున్న మీ ఆయనైనా కావచ్చు. వాళ్ళిద్దరూ నీకు 2 కళ్ళు అనుకుంటే పోటీ అయిపోయాక నీకు ఒక కన్ను ఉంటుంది, మరొక కన్ను ఏడుస్తుంది. ఇప్పుడు మీ నాన్న కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టు. నాన్న కన్నీరు పెట్టుకున్నారా? పెట్టుకోక ఇంకేం చేస్తారు భూమి? 20 ఏళ్లుగా ఈ కర్రసాము పోటీల్లో అల్లుడుగారు తన విజయాన్ని, పరంపరని కొనసాగించుకుంటూ వచ్చారు. ఈ సంవత్సరం గెలిచి ఇక ఈ పోటీల్లోంచి తప్పుకుందామని కూడా అనుకున్నారు. ఇలాంటి టైంలో మీ ఆయనకెదురుగా నిలబడితే ఓడిపోతానన్న భయంతో కన్నీళ్లు రాక ఇంకేమొస్తాయి? చాలు పిన్ని, ఇక చాలు. ఇంతకు మించి ఇంకేం చెప్పుకో. బావా భూమితో మాట్లాడమన్నాడు, మనం మాట్లాడాం అంతే. అంతే అమ్మాయి, అంతకు మించి నేనేం చెప్పలేదు కదా, చెప్పను కూడా కదా. పద. ఆగండి పిన్ని, ప్లీజ్. నాన్న నాతో ఏం మాట్లాడమన్నారో చెప్పండి. నాకిష్టం లేంది ఏదో మాట్లాడమన్నారు. అది నేను మాట్లాడదలుచుకోలేదు. మాట్లాడలేనని నా బావకి చెప్పుకోలేక నీ దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాను. నాన్న నాతో ఏం మాట్లాడాలనుకున్నారు? చెప్తున్నాను కదమ్మా మాట్లాడనని. మాట్లాడను అనుకున్నదాన్ని ఎలా చెప్తాను అనుకున్నావు? చాలే పదపిని. ఆగండి ఆగండి ఆగండి. నాన్న ఏం మాట్లాడాలనుకున్నారో అది నాకు చెప్పకపోతే నాన్న మీద ఒట్టే పిన్ని. అయ్యో, ఎందుకు భూమి, ఎందుకు నా కాళ్ళకి ఇలా బంధాలు వేస్తున్నావు? బావ ఏం చెప్పాడు? నీకు చెప్పకపోతే నా బావ మీద నాకు ప్రేమ లేనట్ట? సరే, ఏం చేస్తావు చెప్తా విను. గగన్ ఇప్పుడు నా బావ చేతిలో ఓడిపోతే నిన్ను కూతురుగా అంగీకరిస్తానని చెప్పాడు. అంతేనా? 2 కుటుంబాలు కూడా కలిసిపోవచ్చని కూడా చెప్పారమ్మాయి. అబ్బా పిన్ని, అంటే సగం నిజం ఎలాగో చెప్పేశావు కదమ్మాయి, మిగిలిన సగం దాయడం ఎందుకని నేను చెప్పేశాను. నిజంగానా? నిజంగా నాన్న నన్ను కూతురుగా ఒప్పుకుంటానన్నారా? 2 కుటుంబాలు కలిసిపోవచ్చన్నారా? అన్నాడు. కానీ ప్లీజ్ భూమి, నువ్వు బావ మాటలే సీరియస్గా తీసుకోకు. ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకునేవాడే అయినా నాకు మాత్రం ఇష్టం లేదు. మనందరం కలిసిపోవటం, ముఖ్యంగా నిన్ను నా కుటుంబంలో కలుపుకోవడం నాకిష్టం లేదు. అయినా ఏ భార్య అయినా కట్టుకున్న భర్తే గెలవాలనుకుంటుంది. నువ్వు కూడా గగన్ గెలవాలనే కోరుకుంటావు. నా బావ ఓడిపోయినా పర్వాలేదు, మీరు మాత్రం
కలవడానికి వీల్లేదు. ఆ పిన్ని, నువ్వు కొంచెం మారు పిన్ని. నువ్వు చేసిన పాపాలు నా మనసులోంచి తీసేస్తాను. మనం కలిసిపోదాం పిన్ని, కలిసిపోదాం. గగన్ బావా నాన్న చేతిలో ఓడిపోతున్నారు. నేను మాటేస్తున్నాను, నన్ను నమ్ము. రాజనాల్ని రావుగోపాలరావుని రంగరించి రివర్స్ డ్రామా ఆడి భలేగా యాక్ట్ చేసావు అమ్మాయి. అల్లుడు గారు గెలుస్తారు. ఆస్తి ఎక్కడికి పోదు. మీ ఇంటి మీద పడి తినే నా తిండి కూడా ఎక్కడికి పోవడం లేదు. బావా, నీతో కాస్త మాట్లాడాలి. కొంచెం పక్కకి రా బావా. భూమి, ఈ పోటీ నుంచి తప్పుకోమని చెప్పడానికి మరోసారి నన్ను పక్కకి రమ్మంటున్నావా? ఈ పోటీలో పాల్గొనడానికి కారణం వేరే ఉంది. అది నీకు తర్వాత తెలుస్తుంది. ప్లీజ్ భూమి. బావా, నువ్వు పాల్గొనాలి. బావా, దాని గురించి మాట్లాడడానికే రమ్మంటున్నాను. బావా, నాతో రా. రా బావా, చెప్తాను. రా. రా బావా, రా. పోటీలో పాల్గొనమంటున్నావు కదా, ఇంకా ఇందులో మాట్లాడడానికే ఉంది. ఈ పోటీలో నువ్వు పాల్గొంటావు బావా, కానీ నా కోసం నువ్వు మా నాన్న చేతిలో ఓడిపోవాలి. భూమి ఏ భార్య అయినా తన భర్త గెలుపుకు కారణం కావాలనుకుంటుంది. వెనకొండి తన భర్తను గెలుపు వైపు నడిపించాలనుకుంటుంది. కానీ నువ్వేంటి నీ తండ్రి ఆనందం కోసం నన్ను ఓడిపోమని అడుగుతున్నావు? నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు బావా. ఈ గెలుపోటములన్నవి క్షణిక ఆనంద, ఆవేదన, అనుభూతులు. నేను ఆలోచిస్తున్న దారులు మనందరం ఆనందంగా ఉండే సుదీర్ఘ తీరాలకి దారి బావా.